హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే ఇలా డేర్ ఏదంటే అన్నకి గాలిపటం ఎగిరే డేర్ ఇస్తున్నాను. అన్నకి ఏమైనా ఎగిరేస్తావా లేదు? ఎగరేచ్చా, నువ్వు ఎంత దూరం పంపేమో పంపించేదాన్ని. అట్లాంటిదంటే అన్నకి ఎప్పుడు ఎగిరేలేదనమాట. నేను ఫస్ట్ టైం ఉండి దగ్గరుండి గాలిపటం సూత్రం కట్టించి ఎగిరేస్తున్నాము. అన్నకి ఇప్పుడు అనేది గాలిపటం ఎగిరేలా, నేను ఈ సంవత్సరం గాలిపటం ఎగిరేస్తున్నా. అన్నకి ఎట్లుందని అన్నకి ఇప్పుడు ఎగరేస్తావు కదా, నువ్వు ఎగరేసే మూమెంట్లో చెప్పు నాకు ఏ విధంగా అనేది. ఏమో తెలియదు, ఎగరేసే ఫీల్ వచ్చే చెప్పేసా, ఎగరే పద్ధతిలో చెప్పేస్తా నీకు నేను. సరే గైస్, ఇప్పుడైతే మొత్తానికైతే డేర్ ఇచ్చేస్తున్నాను అన్నకి, గాలిపటం ఇచ్చేస్తున్నాను. అన్న తీసుకో. అన్న ఎగరేస్తాడో లేదా అనేది మీకు త్వరలో చూపిస్తాను. ప్రపంచంతో దొంగ కొడుకులు ఇప్పుడు మా ఇంటి నుండి గాలిపటం ఎగరేస్తానని చెప్పలేడు. ఇంకొకడు ఉన్నాడు, వారు రానే చెప్తా మీకు సరికొద్ది సేపులు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకొకరు రావాలా, వాడు చెప్తా. వాడు గాలిపటం ఎగరేస్తాను ఒక మాట అని చెప్పలే. ప్రపంచంతో దొంగనా కొడుకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గాలిపటం అయితే ఎగిరైపోతున్నాం. చూడండి మీరే, ఇది ఎగరతట లేదు, ఛాలెంజ్ ఇచ్చిన. ఇప్పుడు మేము ఛాలెంజ్ ఇచ్చినందుకు ఎగరేస్తున్నాం. పక్కా ఎగిరించండి. గాలిపటం కావడం లేగో గన్నెత్తారా, మా తమ్ముడు ఎత్తున్నాడు, ఇంకోడు ఇడు కూర్చుంటున్నాడు. ఎగిరే పసంత సరే కదా. చాలా లాంగ్ అవుతుంది, అది గాలిపటం కొద్దిగా బరుగు ఎక్కువైంది. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని బరుగు ఎక్కువైంది కొద్దిగా. టేపు అవి వేసేటప్పుడు బరుగు ఎక్కువైంది, అందుకే అది ఎగరలాకుంది పైకి. సింగోడు వేద్దాం అనుకున్నా, ఏం కొద్దిగా గాలి తోలట్లేదు. చూద్దాం ఇప్పుడు. తీస్తున్నాం, ఈ మధ్యలో పడ్డాయినాం. దీనికి కూడా కావాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అరే నీ అబ్బా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే మా ఓడే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంటే. ఇప్పుడైతే దొరికిండు మనకు దొంగనా కొడుకు, ప్రపంచంలో దొంగనా కొడుకు గాయస్. నేను చెప్పినాను కదా, వచ్చినాడు గాయస్. మళ్ళీ మా తాత కోళ్ళు ఎలా అది అని మళ్ళీ పోతాడు గాయస్. ఇప్పుడు చూడండి గాయస్, ఇప్పుడు మా తాత కాలం అంటే మా తాత కోళ్ళు వచ్చి నన్ను వచ్చాడు పోలంటాను గాయస్. ఇప్పుడు మాకు అలా సక్సెస్ ఆగి ఇప్పుడు ట్యాంక్ ఎక్కబోతున్నాం. చూడండి గాయస్, ఇప్పుడు ట్యాంక్ ఎక్కుతాం. ట్యాంక్ ఎక్కబడుతుంది గాయస్. వీళ్ళు ఏదో చేసినట్టుంటారు గాయస్. నన్ను అరే నీ అబ్బా అలా కొత్తగా జాయిన్ అయినాను, ఏదో చేసేటట్టున్నారు వీళ్ళు ఇద్దరు. మా అందరూ అయితే వీడియో తీసేస్తున్నాడు, నన్ను అయితే భారీగా ఎంటర్టైన్మెంట్ చేసేస్తున్నాడు. మస్తు క్రేజీగా ఉంటుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొత్తం అట్టిటి ఉండదు, మా వాడు పరిశాన్ లేపేస్తాడు అందరినీ. ఎలా అంటే గాలిపడ ఎడతాడు మమ్మల్ని కొడతాడు ఆయుడు. అదేందో అర్థం అవుతుంది గాయస్. ఇప్పుడు గాలిపటం ఎవరుకుంటే వీళ్ళకి చెప్తానని అంత పేరు ఎక్కిస్తారు. పెద్ద డేర్ ఇచ్చాడు పెద్దన్న మాకి. ఇప్పుడు వీళ్ళు గాలిపటం ఎక్కికుంటే మనం చెప్తాం గాయస్. నాకు చాలా పెద్ద డేర్ ఇచ్చినాడు, ఇద్దరు కలిసి. మీకేదైనా సపోర్ట్ మీరు ఎవరికైనా ఇస్తారో మీరే గాయస్. వీని నమ్ముకుంటే మొత్తం జీవితం మొత్తం సంకనాకపోతుంది. వీళ్ళైతే కలవడుతున్నారన్నమాట. చూద్దాం ఎవరు ఎంత మారంగా గాలిపటం ఎగిరిచ్చారో. నా వల్ల అయితే కాకపోయి గాలిపటం ఎగరడం కొద్దిగా బరుగు ఎక్కడం వల్ల. ఇంకో సమస్య ఉంది పైకి ఎక్కడం వల్ల. మెడత కొడతారు పైకి ఎక్కి అమ్మ నాన్న వాళ్ళు. మెడత కొడతారు. ఎట్లా మెడత కొడతారు, అది 2 సార్లు రిపీట్ అయిపోయి. ఏందన్నా ఇది పైకి ఎక్కుతాడా, ఏందన్నా ఇది చంపేస్తారా ఇద్దరు కలిసి. గాలిపటం ఎగిరే కోసం ట్యాంకి ఎక్కిస్తారా ఏందన్నా ఇది. చూడనా కింద పడితే ఏంది చూడు, కళ్ళు తిరుగుతున్నాయి. ఏదని పట్టుకుని ఎక్కాలన్నా, నేను రాను పాండానా మీరే. చూడండి గాయస్, ఎంత పైకి తీసుకొచ్చినారు. కింద చూడండి ఒకసారి, మొత్తం గుండెలు చేతిలోకి వచ్చినాయి అనుకో ఒకసారికి. ఆ ఊడు చేసే పనులకి మొత్తం పరిశాన్, మొత్తం లొకేషన్ చూడండి గాయస్ ఒకసారి. అలా ఇప్పుడు పైకి పోయి గాలిపటం ఎగరేద్దాం రండి. పైన వ్యూ
పైన వ్యూ మొత్తం ఇది. ఒకసారి లొకేషన్ మొత్తం చూపి మా ఊరు. ఇప్పుడైతే మనం ట్యాంక్ దగ్గరకు పోతాం. ఇదే గాయస్ ఈ ట్యాంక్ నీళ్ళు ఎన్ని ఉన్నాయో చూపించడానికి ఇది చూడండి గాయస్ మీరే. మన ఓడంతా ఏందో ఒకటి చేస్తూనే ఉంటాడు, గెలుకుతూనే ఉంటాడు అదొక దాన్ని. మా ఓడు తిట్టపడి చేస్తాడని మిచ్చానైనా గాయస్ కిందకి మిచ్చాన బ్రిడ్జ్లోకి వేసారు, నీళ్ళలో ఈత కొడతాడని వేసారు గాయస్. గాయస్ ఇక్కడైతే మన చిన్నమాకారం ట్యాంకులలో బాత్రూమ్ అవుతారు అరే నీ అబ్బా గాయస్. ఎవరో మళ్ళా పట్టుకుందాం, యాభై రోజు చిక్తారు మనకి. నేను ట్రై చేస్తున్నా గాయస్, నాకు తాత వరకు డైరీ ఇచ్చిండు అన్న. ఇంకా ట్రై చేస్తున్నాను మొత్తానికైతే. తెగిపోతే అది, తెగిపోకుండా అదే. ఇంకా ఫస్ట్ నాకు ఇచ్చాడు డేరు, ఇప్పుడు నేను నీకు ఇచ్చిన. ఎందుకంటే నా వల్ల అది గాలిపటం ఎగిరేస్తుంటే బరిగెక్కింది. ప్లాస్టర్ ఇచ్చే లోపల ఆ పక్క ఈ పక్క బరిగెక్కింది. అందుకే నీకే ఇచ్చిన డేరు చేసుకోపని. చూద్దాం ఎంత బాగా ఎగిరేస్తాడు, చూద్దాం అందరం. చూడండి మీరు సీనియర్లు గాయస్, ఒక మాట చెప్తాను. వీళ్ళు సీనియర్స్, మేము జూనియర్స్, ఎలా ఎగరేయమంటారు చూడండి. ఇదేంటో మీకు తెలుసా, నేను వచ్చి గుద్దలకి దిగుతాను. మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా ఊరి దగ్గర. ఏదంటే మా దగ్గర చెప్పాడు, బయట వాళ్ళకి అయితే చెప్తాడు. గాస్ చూడండి గాస్, అక్కడైతే ఎవరో బాత్రూమ్ చూస్తున్నారు, మీరే చూడండి. వద్దులే తిడతారు వాళ్ళు వాళ్ళ. మా ఊడంట ఇంకో గాలిపటం వచ్చేసింది, అది జూన్ చేస్తా. అది జూన్ కాకుండా ఇంకోటి ఏదంటే మాకు ఎగ్నెస్ట్గా పెట్టిండు వాడు గాలిపటం. ఒకసారి జూమ్ చెప్పి అన్న. అది జూమ్ అనేది కావడం లేదా కానీ చూడండి, నేను అలా గుర్తు పెడతా మీకు. దాన్ని ఏదంటే మా ఊరు టార్గెట్ పెట్టిండు, తెంపే అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం గాయస్, వీళ్ళంతవరకు చూద్దాం. ఒకవేళ పోతే దగ్గర పోతే తెంపేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఎగరం అయితే మానేసింది గాలిపటం ఏమో అనుకున్నట్టుంది. అది మా ఊడు ఏదో చేసిండు, దీనికి మంత్రం వేసినట్టుండు. అదైతే ఎగరట్లే, అది మా చాలా టైం కింద అయితే మా తమ్ముడు అన్నమాట. కింద అటు చూడండి, ఎంత గాలిపటం బాగా ఎగరేస్తున్నాడు తమ్ముడు. వీళ్ళు ఉన్నారు కానీ ఇంత పెద్దగా 20 years ఎంత లేదన్నా 18 ఏళ్ళు ఉంటాయి వీళ్ళకి. ఏంటో తెలుసా మీకు, మిమ్మల్ని చచ్చిపోయినప్పుడు ఇదే పూర్తి నిజంగా చెప్తాను నేను. మొత్తానికైతే సగం దూరం పంపించినాడు, చూస్తున్నారు కదా. సగం దూరం అయితే పంపించినాడు బంటి. ఎక్కువ పైకి మా విలేజ్ అయితే చూపెడతా మీకు, మీరు కామెంట్ పెడితే చూపెట్టేస్తాం మీకు. మా రైల్వే స్టేషన్ అయితే చూపెడతా. చూడు మా కళ్ళు ఉన్నట్టు పని ఎక్కడ ఉండదు, చూపెడితే చూడండి గైస్. అది స్టేషన్ అనమాట, కొద్దిగా ఎండ కొడుతున్నందుకు చూపెట్టకుంది నీకు. హాయ్ గైస్, ఇప్పుడైతే మొత్తం మా వ్యూ చూపిస్తాను, అన్నకి చెప్తాను ఆ వ్యూ చూపి అని. ఒకసారి మా వ్యూ వేసుకో అన్న, మొత్తం ఊరు ఇది చూడండి గైస్, ఇదే మా ఊరు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మా వాడు తెలుగు పనులు ఎక్కువ చేస్తాడు అనమాట, తీట పనులు ఎక్కువ. చూడండి నేను ఎగిరేసినాను, ఇందాక తెంపేసిండు. 2 సార్లు ఉరికి పోయి తెచ్చుకున్నాము, మళ్ళీ ఇప్పుడు కట్టినా మళ్ళీ ఎగిరేసిన. ఏంది గాయస్ ఇది అర్థమైతలేదు. ఏందన్నా గాలిపటము కింద పడుతుంది అంటే అదో చూడు అలా పడుతుంది. అదో చూడమన్నా కిందికి పై పోతుంది అది. A few moments later. కాలేజ్ గాలిపటం ఎగరడం 2026 అంటే రేపే, కొత్త సంవత్సరం రేపు నేను గాలిపటం సొంతంగా తయారు చేసి నేను ఎగరేస్తా. నేను ఎగరేసేది ఎట్లుంటుంది కూర్చోబెట్టా. చాలా లాంగ్ పంపించా, అసలు కాంట్రాక్ట్ అది అంత లాంగ్ పంపించా. చూద్దాం ఎగరేస్తున్నాడు, ఎంత మాత్రం ఎగరేస్తాడు. మెయిన్ ప్లేయర్లు వీళ్ళు గాయస్. ఏదంటే మాకు సీనియర్ కాబట్టి మేము అన్నికి లేదు, సీనియర్ కాబట్టి మేము ఏం చెప్పనికే లేదు. ఏదంటే ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ విధంగా వచ్చి ఇలా చేసుకుంటున్నా అంటే అన్న వల్లనే. అన్న బాగా సపోర్ట్ చేస్తాడు, అన్న మంచోడు. ఎట్లా అంటే మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్లు, పెద్ద షార్ట్ ఫిలిమ్స్ తీసి మేము పంపిస్తాము. ఎట్లా అంటే మంచి చేస్తాడు అన్న, ఎడిటర్ కాబట్టి. అన్నకి ఫాలోవర్స్ కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు వ్యూస్ రావాలనే చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు అన్న. దయచేసి లైక్ ఫాలో చేసుకోరు. మీరు ఏమన్నా ఏ కంటెంట్ కావాలన్నా మీరు కామెంట్ చేస్తే మా అన్న చేయడానికి రెడీగా ఉంటాడు. ఏ కంటెంట్ మీరు ఏంది పెట్టినా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాం కదా, ముగ్గురు ఉన్నాం.
కెమెరామ్యాన్ కూడా వచ్చాడు. కెమెరామ్యాన్ ఏదంటే మంచి కనపడడు కానీ డైలాగులు మాత్రం సూటి పొడిస్తాడు. బాగానే ఉంటాయి డైలాగ్ డైలాగులు, చేస్తాడు. మస్తు ఉంటాయి. పెద్దమాట పెడతాం, మీకు కామెంట్ పెట్టండి. ఓకే గైస్, ఫస్ట్ రోజు మళ్ళీ కలక తింటే ఇట్లా సామి ఇది చూడు. అంటే గైస్ మనకి అందరు పరిచయం. ఇప్పుడు ఇతను ఇప్పుడు కొత్త కంటెంట్ వచ్చాడు, నేను పోతాను అని ఒక మా సంతోష్ బ్రో వెళ్ళిపోతుండ అనమాట, హాస్టల్కి వెళ్ళిపోతుండ అనమాట. అందుకు నన్ను ఇన్వైట్ చేసిండ్రు అన్నోళ్ళు. అంటే మంచిగా చూసుకుంటారు అన్నోళ్ళు, అట్లేం లేదు, మంచిగా చేస్తారు కంటెంట్ కూడా. నన్ను కూడా కంటెంట్ చేయాలని నేను కారణంతో వచ్చాను. నేను కూడా అన్న ప్రొవైడ్ చేసినందుకు వచ్చినాను. అన్న బాగానే ఉన్నాడు, ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలని మాకు కూడా ఉంది అన్నకి. ఇంకా 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 ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము. ఇందట్లో ఇంకా అన్న మాట్లాడతాడు, ఇంకా అన్న స్పీచ్ ఇస్తాడు, అన్న ఇచ్చేస్తాడు. అంతే గైస్ ఈరోజు వీడియో. ఇలా అయితే ఇంకా ఇంతే గైస్ వీడియో. ఇంకా Guys, డేర్ ఇప్పుడైతే అయితే ఇదే. ఇంకా ఈడ ఒకసారి వ్యూ కట్టిపోతాను. చూద్దామా? ఇదే ఒకసారి ఇంకా డేర్ ఇంతటితో కంప్లీట్ అయింది గైస్. అన్న అయితే మొత్తానికి చేయలేకపోయిండు. నా ఫస్ట్ రోజు నేను ఇచ్చిన డేర్ చేయలేకపోయిండు. నెక్స్ట్ ఇంకోసారి ఫ్రాంక్ వీడియోతో వస్తాను, తప్పనిసరి చూడండి. ఇంతటితో అయిపోయింది గైస్. రేపైతే న్యూస్ పేపర్తో మనం ఒక వీడియో చేయబోతున్నాం. దానికి చూడండి ఫ్రెండ్స్, బాగా యూజ్ చేసేటట్టు త్వరలో ఇంకో వీడియో కూడా వస్తుంది. అది కూడా ఇంకా మస్తు నవ్వుతూ ఉంటారు. ఎంత ఎట్లా అంటే అన్నది నాది మాత్రమే వస్తుంది. అది పండగ 2006లో వస్తుంది. ఇంకా ఈ మంత్లో వస్తే దాన్ని పెడతాము. ఫుల్గా నవ్వేసుకోండి. ఇంకా అట్టిట్లు ఉండదు. అన్న మినిమం వేసేస్తాను నా మీద. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ నేను ఇంకా డేర్ ఇచ్చిన కాబట్టి చేయలేకపోయినాడు కాబట్టి నెక్స్ట్ లెవెల్ పక్కా ఫ్రాంక్తో వస్తాడు నా మీద. నేను కాసుకొని ఉంటాను ఈసారి ఫ్రాంక్ వీడియో కోసం. సర్లే గైస్, రేపు మనం న్యూస్ పేపర్లతోటి ఒక వీడియో చేయబోతున్నాం. ఇదేమే గాలిపటం కైట్ వీడియో. రేపు చూసేద్దాం మనం. అంతే గైస్ ఈరోజు వీడియో. రేపు మంచి వీడియో ఇద్దాం. ఈరోజు వీడియో ఇంతకే, అంతే. నెక్స్ట్ వీడియో మీకోసం మంచి నాకైతే అందరూ బాగా ఎంజాయ్ చేసేట వీడియో ఇచ్చిన. ఓకే గైస్, బాయ్ బాయ్ బాయ్. చూద్దామా ఇది.